అంటే ఆత్మలోకం సృష్టించు అని ప్రార్థన చేయాలి. అదే ఉర్దూలు ఏమంటారు? దేవలోకాన్ని ఆలమే మలకూత్ అంటారు. బ్రహ్మలోకాన్ని ఏమంటారు? లోహే మెహకూత్ అంటారు. కాబట్టి అదే పదాలే, మరొకటి లేదు, ఉండేది ఒకటే. 3000 సంవత్సరాలు 5000 సంవత్సరాల నుంచి వచ్చేది ఒకటే ధర్మం, రెండో ధర్మం లేదు. దేవుడు ఒక్కడే. నువ్వు 3 గ్రంథాలు ఎత్తుకో, మనకు ప్రజెంట్గా మన ముందర ఏమున్నాయి? 3 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఏది? భగవద్గీత. భగవద్గీత అంటే వేదాలు. వేదాలు ఏమంటుంది? గాయత్రి మంత్రం ఇస్తాడు. ఓం భూర్భువం తపస్య వితూరేణ్యం అని కదా మనం చదువుతుంటాం కదా. ఓం అంటే ఇది గాడ్, ఓం ఇస్ గాడ్, ఓం ఇస్ గ్రేస్. ఓం అంటే జ్యోతి, నిరాకారం. మళ్ళా రెండవది క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ ఏమంటారు? యెహోవా అంటారు. యెహోవా అంటే ఎవరు? ఓం ఇస్ యెహోవా. వీళ్ళు మళ్ళా 1500 సంవత్సరాల కిందట మళ్ళీ ఏమన్నారు? అల్లా అన్నారు. ఆ అల్లా ఎవరు? ఆ యెహోవా. 3 కాండ్రావు. ఓం కాండ్రాడు, యెహోవా కాండ్రాడు, అల్లా కాండ్రాడు. 3 కాండ్రాలు ఉండాలని చెప్పే మెసెంజర్ ఉంటాడు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడు, ఇక్కడ జీసస్ ఉంటాడు, ఇక్కడ మహమ్మద్ ఉంటాడు. ఉన్నాడు. 3వ విషయం ఏం చెప్పినారు? నువ్వు ఏం చేస్తే అది అనుభవిస్తావు. 3 అదే చెప్పినారు, వేరేదేం చెప్పలే. నువ్వు ఏం చేస్తే అదే అనుభవిస్తావు. కంప ఇత్తనాలు రాసి మాడి పళ్ళు రావాలంటే రావు. నువ్వు చేసుకునే రవ్వంత పుణ్యము రవ్వంత పాపము చూసుకుంటావు. 3 గ్రంథాలు అదే చెప్పినాయి. 4వ విషయం దేవుని విషయం, భగవంతుని విషయం నిక్షిప్తమవుతుంది. అది సాధన ద్వారా మాత్రమే అర్థమవుతుంది. బైబిల్ ఏమంటుంది? హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు దేవుని దర్శించురు. మరి హృదయ శుద్ధి ఎవరు చేయాలి? గురువు చేయాలి. గురువు చేయాలి. మరి ఇదే భగవద్గీత ఏమంటుంది? భగవంతుని గురించి నా భక్తాయ నా తపస్సాయ సదాచన్ అంటుంది. తపస్సు చేయని వ్యక్తికి, పరిపూర్ణుడు కాని భక్తునికి దైవ రహస్యం చెప్పాకు అర్జున అంటాడు కృష్ణుడు. ఇక్కడ అదే అంటుంది పురాణంలో. ఏమంటాడు? నహను అక్కరము ఇలైహి మిన్ హబ్లిల్ వరి సురేఖా. నీ కంఠనారాయణ కంటే నేను దగ్గరగా ఉన్నాను అంటాడు దేవుడు. మరి ఇంత దగ్గర ఉన్నప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మనం ఆ సాధన చేయలే. మనం మెడికల్ స్టోర్కి పోయి బియ్యం అడిగితే ఇస్తాడా? ఎన్ని తూళ్ళు తిరిగా లేవు లేవు లేవే అంటుంటాడు. ఎందుకంటే ఆడ ఉండేది మందులు, ఆ పక్కనే బియ్యం అక్కడ ఉంటుంది, ఆడిపోతే బియ్యం దొరుకుతుంది. అదేవిధంగా మనకు లేని స్థలంలో పోయి దేవుని వెతుకుతే ఎట్లా దొరుకుతుంది? దేవుని గురించి గురువును చేరితే ఆ గురువు దేవుని రహస్యం చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు? అతని యొక్క జ్ఞానాన్ని బట్టి చెప్తాడు. 1000 ఏళ్ల కిందట కోసి పుస్తకం రాసినాడు. ఆ పుస్తకంలో చెప్తాడు, జ్ఞానం అంటే జ్యోతి. జ్ఞానం అంటే ఏంటి? ఒక జ్యోతి. ఒక గబ్బీలం ఉంది, ఆయన ఉపమానం ఇచ్చినాడు. గబ్బీలం ఉంది, గబ్బీలాన్ని ఎప్పుడు వదలాలి? రాత్రే వదలాలి. అది చంద్రకాంతికి బాగా తిరుగుతుంది. కానీ అదే గబ్బిలం తెల్లవారిందంటే సూర్యరశ్మికి దాని కళ్ళు ఆ తేజస్సును భరించలేకపోయి గోడలు కొట్టుకుని కింద పడతారు. చూసినాం కదా గబ్బిలాన్ని? సర్రని పోయి గోడ కొట్టుకుంటా కింద పడతారు. ఎందుకు? ఆ పగటి జ్యోతి, సూర్యుని కాంతి, ఆ తీక్షణత ఆ చర్మపు కళ్ళు భరించలేవు గబ్బిలాన్ని. కాబట్టి జ్ఞానం అనేది సాధకుల్ని బట్టి, వాళ్ళ సాధనను బట్టి చెప్తూ ఉంటాడు. మాండూక ఉపనిషత్తులు ఏం చెప్తాడు? మాండూక మహాముని, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాని బోధిత పురక్ష ధారా నిశిత వయోదంతి అంటాడు. ఉత్తిష్ట అంటే లేయి, జాగ్రత్త, ప్రాప్త వర బాధిత. ఈ యోగ మార్గము పదునైన కత్తి లాంటిది, దాట శక్యము కానిది, కేవలం గురువు ద్వారా మాత్రమే దాటగలవు అంటుంది. కాబట్టి ప్రపంచంలో 3 రకాల గురువులు ఉంటారు. ఒకటి
లౌకిక గురువు అంటే బతుకు తెరువు నేర్పించేవాడు. బతుకు తెరువు నేర్చుకున్న తర్వాత వీళ్ళు ఆలోచన కలుగుతుంది, మా నాయన చచ్చాడు, మా తాత చచ్చాడు, మన అబ్బ చచ్చాడు, వీళ్ళంతా యాడిపోతున్నారు, సంపాదించి ఇల్లు కట్టి అది కట్టి ఇది కట్టి వీళ్ళు పోతున్నారే, యాడిపోతున్నారు అనే ఒక తపన మొదలవుతుంది, ఆలోచన మొదలవుతుంది వయసు పెరిగిపోతుంది. అప్పుడు అతను ఆధ్యాత్మిక గురువుని చేస్తాడు. అప్పుడు ఆధ్యాత్మిక గురువు అతనికి ఆధ్యాత్మిక సాధన చేస్తాడు. అదే కృష్ణుడు అర్జునుడికి చెప్పింది క్రియాయోగము అని. క్రియ అంటే చేయడం, యోగం అంటే సాధన. ఆ సాధన నేర్పిస్తాడు. మూడవ గురు పరమ గురు. ఆ పరమ గురు శకం అంతరించింది. ఆది శంకరాచార్యులు, దత్తగిరి స్వామి వీళ్ళు ఆది గురువులు. వాళ్ళు మనిషి చూస్తేనే వారి ఆత్మను ప్రక్షాళనం చేసి మార్పు చేస్తారు. కాబట్టి మనము ప్రశాంతంగా, దేవుడు ఒక్కడే, రెండో దేవుడు లేడు. దేవుని గుణాలు ఏముండాలి? దేవుని గుణాలు పొందాలి మనం. దేవుని గుణాలు ఏమిటి? దయ, కరుణ, జాలి, ప్రేమ, త్యాగం, స్నేహం, సహాయం, ఇవి దైవ గుణాలు. రాక్షస గుణాలు ఏమిటి? ఈర్ష్య, ద్వేష, అసూయ, మోసం, ద్రోహం, అనుమానం, బాధ పెట్టడం, దౌర్జన్యం, ఇవేమి రాక్షస గుణాలు. కాబట్టి మనము దైవ గుణాలతో మనం అలంకృతమై ప్రశాంతమైన జీవనాన్ని గడపాలి. ఆ జీవనాన్ని విధానాన్ని మనం పరిపూర్ణంగా చేసే స్థలమే మన కోరికలను తీర్చే స్థలమే. మన కోరికలు న్యాయమైనట్టే ఉండాలి. ఇక్కడికి వచ్చినాక అన్యాయమైన కోరికలు కోరకూడదు, దౌర్జన్యమైన కోరికలు కోరకూడదు. న్యాయపరమైన కోరికలతో మనం ఆ దేవుని అనుసంధానం చేసి ముందుకు సాగాలి. చేద్దామా అలా? ప్రశాంతంగా నిద్రపోతాం. ఈ పొద్దులు ఇక్కడ నిద్ర మన జీవితంలో రేపు రాబోయే రోజుల్లో ఒక నవోదయం, ఒక శుభోదయం, ఒక మంచి ఉదయం రేపటి నుంచి మన జీవితంలో ప్రారంభం కావాలి. కాబట్టి ప్రశాంతంగా నిద్రపోండి. ప్రశాంతంగా నేను ప్రార్థన